అలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. నేను సమ్ వర్డ్స్ మీకు ఏమో షేరింగ్ చేసుకుందానికి పోతున్నాను. ఈ షేరింగ్ ఏంటంటే నేనేమో ఒకళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. ఏం హెల్ప్ అది? ఆ హెల్ప్ నేను చెప్తా. అది ఏంటి? ఆమె చాలా పేదవాళ్ళు, వాళ్ళు ఇద్దరు భార్యాభర్త. ఆమె ఏమో ఏదో ఒకటి బయట వెళ్ళి పని చేసుకుని వస్తుంది, వాళ్ళ ఆయన కూడా పని చేస్తాడు, ఇది వెల్డింగ్ పని చేస్తాడు. ముగ్గురేమో ఆడపిల్లలు. ఆమెకేమో అతనికేమో వాళ్ళ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేసింది సడన్గా. ఎలాగో బతుకుతున్నారు ముగ్గురు పిల్లలు తీసుకొని. చాలా పేదవాళ్ళే, రోజువారీ తెచ్చుకొని తినేవాళ్ళే, వెంకాల వేసుకునేది అంత లేదు వాళ్ళకి. హార్ట్ అటాక్ వచ్చింది. వస్తే పెద్దస్రావు దగ్గర వెళ్ళారు. పెద్దస్రావు ఏమో సడన్గా ఇమీడియట్లీ ఏమో వాల్స్ పాడైపోయింది, ఆపరేషన్ చేయాలా హార్ట్కి అని చెప్పారు. చెప్తే ఆరోగ్యశ్రీలో చేయించింది. ఆమె చేయించింది. మళ్ళీ ఇంటికి వచ్చేసారు. సగం వాళ్ళు ఇస్తున్నారంట, సగం తెచ్చుకోవాలంట బయట నుంచి. అది కూడా అది అయిన తర్వాత ఏంటంటే ముగ్గురు పిల్లలు, వీళ్ళు ఇద్దరు ఏమో పనికి వెళ్ళేవాళ్ళు. ఈ ఇంట్లో ఉండి వాళ్ళ ఆయనకు చూసుకుంటుంది. ఆపరేషన్ చేసుకునే మనిషికి నేను ఆపరేషన్ చేస్తుంటే అందరి దగ్గర ఏమో బతలాడుతుంది. అందరి దగ్గర, అన్నయ్య దగ్గర, అందరి దగ్గర ఏమో బతలాడుతుంది. డబ్బులు ఏదైనా ఎవరైనా సాయం చేస్తే మాకు ఇల్లు గిడడానికి చాలా బాధగా ఉంది, డబ్బులు సాయం అయిద్దని నాకు కూడా ఫోన్ చేసింది. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇక్కడ ఉండి నేను ఏం చేస్తున్నానంటే మాకు తెలిసిన వాళ్ళకి అందరు ఫ్రెండ్స్, మా లొకాలిటీ ఫ్రెండ్స్ అందరికీ ఏమో సాయం నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర నేను అడుగుతున్నాను. ఏంటి అడుగుతుంటే వాళ్ళు అంత వేసినారు, పుణ్యం కట్టుకుంటున్నారు నాతో పాటు. నేను కూడా పుణ్యం కట్టుకుంటున్నాను, నాతో పాటు షేరింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా పుణ్యం చేసుకొని. ఇలాంటి పనులు అంటే నాకు చాలా ఇది మెత్తకు పడిపోతుంది ఎవరైనా బాధపడుతుంటే. హెల్పింగ్ నేచర్ నాది. ఎక్కడైనా చాలామందికి హెల్ప్ చేశాను నేను. ఇలాగే ఎవరి దగ్గర ఏదైనా హెల్ప్ చేయాలంటే వాళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ నేను వసూలు చేస్తున్నానని డబ్బులు నేను వాడుకుంటానని. నాకెందుకండి? నాకు ఏం అవసరం ఉంది? అవసరం ఉన్నప్పుడు, పిల్లలు చిన్నప్పుడు అప్పుడు లేదు నాకు. ఇప్పుడు ఏం అవసరం లేదు నాకు డబ్బుల గురించి. నాకు పిల్లలు చక్కగా చూసుకుంటున్నారు. ఇక్కడ వస్తే అమ్మాయి చూస్తే, అక్కడ చూస్తే అబ్బాయి ఏమో మందులు ఇచ్చేసి బాగా హాయిగా ఉన్నాను నేను. నాకెంత అవసరం లేదు. నాకు పట్టింది ఇది డబ్బులది అవసరము. ఆమె కూడా పడకూడదు, ఆమె చాలా బాధలో ఉంది అని నేను హెల్ప్ చేయాలని ఒక వ్యక్తికి చేసినాను. ఏమేమో ఏదైనా డబ్బులు సాయం చేస్తే, లేకపోతే ఏమో ఏదైనా ఇంటి సరుకులు ఏదైనా ఇచ్చి, లేకపోతే అద్దె ఏదైనా కట్టి, అద్దె ఇల్లు ఉంటున్నారు వాళ్ళు, ఏదైనా చేస్తే వాళ్ళు కడుపులో పేగలేమో దువా చేస్తారు మాకు. ఆ దువా మాకు మా పిల్ల జిల్లా వాళ్ళకి ఏమో పనికి వస్తుంది. ఏదైనా ఇది రోగాలు రాకుండా ఎక్కడైనా బయట వెళ్తే ఇక్కడ యాక్సిడెంట్లే దాంట్లో అడ్డం వచ్చేస్తుంది. నేను తెలుగు వాళ్ళ దగ్గర అక్కడ లొకాలిటీలో తీసుకున్నారు ఫ్రెండ్స్ నాకు. మళ్ళీ ఏమో బయట కూడా తీసుకున్నాను. నాకు అంత పని, నాకు అంత అవసరం లేదు. అయితే కూడా నేను చేసినాను. హెల్పింగ్ నేచర్, హెల్ప్ చేస్తున్నాను అమ్మాయికి, అంతే. నేను అడుగుతాను అనుకుంటున్నారు, నేను వాడుకుంటారా అనుకుంటా. అంత వద్దు నాకు శ్రమ. దేవుడి దయ వల్ల నేను బాధపడినప్పుడు చాలా బాధపడాను. ఇప్పుడేమో క్షేమంగా బాగా ఉన్నాను నేను. దేవుడి దయలాగా నేను ఇప్పుడు ఎవరి డబ్బులు నేను వాడుకోను. ఆమె పేద, ఆమె డబ్బులు నేను వేరే వాళ్ళ దగ్గర అడిగి నేను వాడకదాన్ని. నాకు ఏం అవసరం లేదు, అంత నాకు గతి పట్టలేదు. నేను రోడ్లో ఉండలేదు, నాకు సొంత ఇల్లు కూడా ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను అవసరం మీద అందరికీ హెల్ప్ చేస్తాను, అంతే. ఆమెకి బాధ చూడలేకుండా నేను, ఆమె ఏంటి నా ఎనిమి వాళ్ళి చెల్లి, మాకి దూరం బంధం వాళ్ళే, దూరం బంధం వాళ్ళది, సొంత వాళ్ళది అని. ఆమె ఎనిమి, వాళ్ళ అన్నయ్య మాకు ఎనిమి. అయితే కూడా నేను అది అంతా పట్టించలేదు. ఎవరైనా నాకు ఎనిమి వస్తే మా ఇంటికి ముందు నిలబడితే కూడా నేను లోపల రాని పిలుస్తా, అన్నం పెడతా, టీ పెడతా, నీళ్లు ఇస్తా, అన్నీ ఇస్తా, అడుగుతాను. అంత మంచి చెడ్డు
మంచి చెడ్డ అడిగి ఇచ్చేస్తా. అందరికీ లోపల పిలిచి పేదవాళ్ళకి కూడా రోడ్లు వేసిన ఉంటా, అందరికీ నేను సాయం చేసిన ఉంటా. నేను చెప్పకూడదు అది ఏమో ఒక చేతితో చేసింది సాయము రెండో చేతికి తెలియకూడదు. మళ్ళీ ఏం చేయను, నేను మీతో షేరింగ్ చేసుకుంటున్నా. మంచి పనిగా నేను చేసేది, నేను ఏం చేయట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను అడుగుని నేను తీసుకుంటున్నామేమో, సొంతకి వాడుకుంటాను నేను ఏమో అనుకుంటారేమో. అలాగ ఏం అనుకోబాకండి. మీ డబ్బులు మీకు చాలా అవసరం వస్తుంది. మీ అవసరం మీద మీరు ఇచ్చింది సాయం మీకు బాగా ఇది పుణ్యం వస్తుంది. మంచి పుణ్యమే మీకు కట్టుకున్నారు. మీరు నాతో పాటు షేరింగు మీరందరికీ నేను షేరింగ్ చేసి పుణ్యంకి ఇచ్చేసాను. మీరందరూ చాలా ఇదిగా ఉండండి. ఏం బాధ లేకుండా దిగులు లేకుండా నా గురించి నేను వాడతానని ఆ అమ్మాయికి ఇస్తాను. నేను పిలిచి ఇచ్చినప్పుడు ఆమె నోరుతో చెప్పిస్తాను నేను. మీరు వినండి. ఎంత డబ్బులు ఇచ్చాను, ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత వచ్చింది చేతికి. 100 అయినా 200 అయినా 300 అయినా 500 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతా కలిసి నేను ఇంకా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇవాళ ఇవ్వలేదు, అది అంతా కలిసి నేను ఏమో ఆమెకి సాయం చేస్తా, ఆమెతో మాట్లాడిస్తా. మీరందరూ బాధపడకండి. ఓకే, నా వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నొక్కండి బెల్ ఐకాన్. ఓకే, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో అగైన్.